గణేష్ ఉత్సవాలకు భాగ్యనగరం అందంగా ముస్తాబోతోంది. పండక్కి ఇంకా నెల రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే ఇప్పటికే ఖైరతాబాద్ గణేశుడి విగ్రహ తయారీ ముమ్మరంగా సాగుతోంది. దాంతో పాటు వివిధ ప్రాంతాల్లో వ్యాపారులు గణేష్ విగ్రహాల్ని తయారు చేస్తూ గణేష్ నవరాత్రులకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది గణేష్ విగ్రహాల బిజినెస్ భారీగా ఉండే అవకాశాలున్నాయి. దీంతో ఇప్పటి నుంచే వ్యాపారులకు డిమాండ్స్ వస్తున్నాయి. అంతేకాదు కొంతమంది ఇతర మతస్థులు కూడా విగ్రహాలు తయారు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు శశిధర్. అన్య మతస్థులు దళారీల రూపంలో ఎంటర్ అవుతున్నారని, గణేష్ ఉత్సవాల్లో ఎకనామిక్ జిహాద్ జరుగుతోందంటున్నారు శశిధర్. ఈ దేశంలో ఎకనామిక్ జిహాద్ నడుస్తోంది. గణపతి విగ్రహాలు తయారీదారుల నుంచి కొనుగోలు చేసి ఒక బ్లాక్ మార్కెట్ లెక్క వల్ల క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఎంటర్ అయిపోయేసేసి అధిక రేట్లకు విక్రయిస్తూ ఉన్నారు. ఇది ఒక రకమైనటువంటి ఎకనామిక్ జిహాదు. మా యొక్క పండుగలు హిందువుల యొక్క విశ్వాసాల విషయం లోపల ఇతర మతస్థులు జోక్యం చేసుకుంటే కబద్దారని హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాలి. జరగకూడని సంఘటనలు జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ప్రోత్సహించమని కూడా చెప్పినాం. మనం ఏది విగ్రహ తయారీదారులను అనేక రకాలైనటువంటి సబ్సిడీలు ఇచ్చి వాళ్ళ యొక్క కుటుంబాలను ఆదుకొని ప్రోత్సహించమన్నాం.